శుక్రుడు 14th May 2026 ప్రాతకాలం 10 గంటల 30 నిమిషాలకు ఆయన స్వరాశి వృషభ రాశి వదిలి మిథున రాశికి ప్రవేశించాడు. శుక్రగ్రహం వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశించింది. దానివల్ల జ్యోతిష శాస్త్రం ప్రకారం మిథున రాశి అధిపతి అయిన బుధుడు శుక్రుడికి మిత్రగ్రహం. అందువల్ల ఈ మిత్రు రాశి గోచరం చాలా మందికి సానుకూల అంటే మంచి పరిణామాలు ఇస్తుంది, శుభ ఫలితాలు ఇస్తుంది. దీనివల్ల ప్రేమ, సంపద, ఆనందం మరియు భౌతిక సుఖాలు పెరుగుతాయి. ద్వాదశ రాశులకి ఈ గోచరం వల్ల ప్రభావం ఇలా ఉంటుంది. మేషరాశి శుక్రుడు మీ రాశి నుండి 3వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. స్నేహితులు మరియు తోబుట్టులతో బంధం బలపడుతుంది. సమాజంలో చురుగ్గా ఉంటారు. ప్రేమ జీవితంలో సాన్నిహిత్యం, రొమాన్స్ పెరుగుతాయి. క్రియేటివ్ పనులు లేదా రచనల ద్వారా ధనలాభం ఉంటుంది. అయితే జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమం పాటించడం మంచిది. పరిహారం శుక్రవారం నాడు లక్ష్మీదేవి పూజ లేకపోతే శ్రీ సూక్త పఠనం చేయడం శుభకరం. వృషభ రాశి శుక్రుడు మీ రాశికి అధిపతి మరియు ఈ గోచరంలో 2వ ఇంట్లోకి ఉంటాడు. దీనివల్ల ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది. ధనలాభం కలిగి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం, శుభకార్యాలు జరుగుతాయి. మీ మధురమైన మాట తీరుతో పనులను సులువుగా పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగంలో ప్రశంసలు లభిస్తాయి. పరిహారం ప్రతిరోజు చిన్న పిల్లలు కన్యల ఆశీస్సులు తీసుకోవడం మంచిది. మిథున రాశి శుక్రుడు మీ రాశిలోనే ప్రవేశిస్తాడు. దీనివల్ల మీ వ్యక్తిత్వం మరియు ఆకర్షణ పెరుగుతాయి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనే యోగం ఉంది. వైవాహిక జీవితంలో ప్రేమ, సామరస్యం పెరుగుతాయి. విదేశీ సంబంధాల ద్వారా వ్యాపారంలో లాభాలు ఉంటాయి. మిథున రాశి వారికి పరిహారం మంగళ మరియు శుక్రవారాల్లో ఆవుకి బెల్లం పెట్టిన పిండి ముద్దను తినిపించండి. సింహరాశి శుక్రుడు 11వ ఇంట్లో లాభస్థానంలో ఉంటాడు. దీనివల్ల మీ ఆదాయం బాగా పెరుగుతుంది. దీర్ఘకాలిక కోరికలు, లక్ష్యాలు నెరవేరుతాయి. ఉద్యోగంలో అధికారులు మద్దతు లభిస్తుంది. ప్రేమ జీవితానికి ఇది చాలా అనుకూలమైన సమయం. విద్యార్థులు చదువుల్లో చాలా మంచిగా ఇది చేస్తారు. ఎక్కువ ప్రయాణాలు వల్ల ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకోవాలి. పరిహారం ఆదివారం నాడు ఆవుకు గోధుమ రొట్టెలు తినిపించండి. కన్యారాశి శుక్రుడు మీ రాశి నుండి 10వ ఇంట్లో అంటే కర్మస్థానంలో ప్రవేశిస్తాడు. కెరియర్ పరంగా ఇది చాలా అద్భుతమైన సమయం. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా మంచి ప్రదేశానికి బదిలీ లభించే అవకాశం ఉంది. అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యులు లభిస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. పరిహారం శుక్రుడి బీజ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం లాభం. తులారాశి శుక్రుడు మీ రాశి అధిపతి మరియు 9వ ఇంట్లో భాగ్య స్థానంలో సంచరిస్తాడు. దీనివల్ల అకస్మాత్తుగా పితరార్జిత ఆస్తి లేదా నిలిచిపోయిన డబ్బు అందుతుంది. లాంగ్ జర్నీలు చేసే అవకాశం ఉంది, కానీ ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. తండ్రి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ విజయం సాధిస్తారు. పరిహారం శుక్రవారం నాడు శ్రీ సూక్తం పఠించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి శుక్రుడు 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ప్రేమ విషయాలను రహస్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. షేర్ మార్కెట్ లేదా పాత పెట్టుబడుల ద్వారా నుంచి లాభాలు వచ్చే యోగం ఉంది. దీనివల్ల ఆర్థిక స్థితి మెరుగవుతుంది. వైవాహిక జీవితంలో చిన్న మనస్పర్ధలు రావచ్చు, కాబట్టి వివాదాలకు దూరంగా ఉండాలి. పరిహారం శివలింగానికి తెల్ల చందనం సమర్పించడం మంచిది. ధనుసు రాశి శుక్రుడు 7వ ఇంట్లో ప్రవేశిస్తాడు. వైవాహిక జీవితంలో ప్రేమ, శృంగారం పెరుగుతాయి. భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. వ్యాపారంలో మంచి వృద్ధి ఉంటుంది మరియు భాగస్వామి ద్వారా కూడా ధనలాభం ఉంటుంది. అయితే వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి. మహిళలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. గురువారం నాడు గ్రహ బీజ మంత్రాన్ని జపించడం శుభకరం.
మకర రాశి శుక్రుడు 6వ ఇంట్లో ప్రవేశిస్తాడు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కడుపు, రక్తం లేదా చర్మ సమస్యలు రావచ్చు. ఖర్చులు పెరుగుతాయి కాబట్టి బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. అయితే ఉద్యోగస్తులకు మరియు పోటీ పరీక్షలు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పరిహారం: శుక్ర యంత్రాన్ని విధి విధానంగా పూజించడం వల్ల ఉపశమనం లభిస్తుంది. కుంభరాశి శుక్రుడు మీ రాశి యోగకారక గ్రహం మరియు 5వ ఇంట్లో ఉంటాడు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న విభేదాలు, అపోహలు తొలగిపోతాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు చదువు పైన మనసును నిలకడగా ఉంచుకోవాలి. మీనరాశి శుక్రుడు 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి అపోహలు లేదా అపార్థలు రావచ్చు. అయితే ఇంట్లోకి కొత్త లగ్జరీ వస్తువులు లేదా వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది. తోబుట్టువుల నుండి మరియు అత్తమామల నుండి పూర్తి మద్దతు, ధన లాభం లభిస్తాయి. వ్యాపారులకు